సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అసలు ఎవరు అధికారంలోకి వస్తారు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో జెనిక్స్ అనేటువంటి సంస్థ అక్కడ ఒక సర్వేని నిర్వహించింది. ఆ సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో అసలు ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో ఎవరు సత్తా చాటబోతున్నారు అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు జెనిక్స్ సంస్థ CEO అమర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయిపోయింది. జూన్ 4న రిజల్ట్ రాబోతున్నాయి. అయితే ఎక్కువ సర్వేలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్తూ ఉన్నాయి. ఏంటి అసలు జెనిక్స్ చేసినటువంటి సర్వేలో ఏం తేలింది, ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? మనము 2 months నుంచి ఆన్ ఫీల్డ్ వర్క్ చేసామండి. అంత ఓటర్ నాడి అందరినీ టచ్ చేసి చూసాము. అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, మన ఏపీ ఎట్లా సముద్రం ఆ చివరి నుంచి చివరి వరకు ఉందో అలా మొత్తం రీజన్ అండి. అటు అరకు నుంచి ఇటు చెన్నై సూలూరుపేట దాకా అందరినీ టచ్ చేసాం. కాబట్టి అందరూ ఒకటే నాడి ఏంటంటే ఈసారి వన్ సైడ్ అండి, వన్ సైడ్ ఉండబోతుందండి. ఇటు సైడ్ ఉండబోతుంది, అంతా కూటమి వైపే ఉండబోతుందండి. కాబట్టి 100% అది 151కి ఒక సీట్ ఎక్కువ వస్తుంది, కానీ మనకు తక్కువ అయితే రాదండి. ఓకే, అంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు మీ సర్వే ద్వారా? 151కి ఒకటి ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే అతను లాస్ట్ టైం చెప్పిన ఒక్క ఛాన్సు పబ్లిక్లోకి వెళ్ళి ముద్దులు పెట్టి పబ్లిక్ అతను ఓన్ చేసుకున్నారు, మన మనిషి అనే ఫీలింగ్ చేశారు. కానీ తర్వాత 5 ఏళ్ళు ముద్దు కాదు, టచ్ కూడా చేయలేదు ఎవరిని. తర్వాత ఎవరిని కూడా దగ్గర రానిలేదు. పబ్లిక్కి అర్థమైపోయింది ఇది మన మనిషి కాదని, ఇది రాక్షస పాలన, రాక్షసుడు అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఆ రాక్షసుడు అని చెప్పడానికి క్లియర్గా వాళ్ళ సిస్టర్లే ఉదాహరణ. వాళ్ళు దాన్ని బలపరిచారు. ప్రజలు అనుకుంటున్నారు తల్లి ఇద్దరు చెల్లెలు బలపరిచారు, షర్మిల ఇద్దరు బలపరిచారు. మా అన్నయ్య చంపాడు, మా అన్నయ్య రాక్షసుడు, మా అన్నయ్య అని చెప్పి క్లియర్గా చెప్పారు. వాళ్ళ తల్లి కూడా చెప్పింది కదా, షర్మిల కోటేసి గెలిపియండి అని చెప్పేసి. కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది. అమర్ గారు, ఏ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్లో మీరు సర్వే నిర్వహించారు? మీ సర్వే ప్రకారంగా అసలు ప్రజల అభిప్రాయం అక్కడ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? 100% అండి. ఎందుకంటే 90% కూటమి వైపే ఉందండి. ఎందుకంటే హైదరాబాద్ చేసిన డెవలప్మెంట్ ఎగ్జాంపుల్, బాబు గారు ఏం చేస్తారో లాస్ట్ 5 years 2014లో మనం టీడీపీ వచ్చినప్పుడు ఏం చేశారు అనేది 5 ఏళ్ళు చూశారు. ఈ 5 ఏళ్ళు ఏం చేశారు, ఎంత నాశనం అయింది, డెవలప్మెంట్ అయిందా, నాశనం అయింది అర్థమైపోయింది. జనాలు ఏం చేశారంటే ఒక రూమ్లో బంధించేసి కింది నుంచి వాళ్ళకి కావాల్సిన రేషను, ఒక 2000 పింఛను అలా కింది నుంచి పంపించేసి వాళ్ళని ఒక సుడిగుండంలో ఒక బంధించేసి, ఒక బాయిలో చెప్తారు చూసారా, కప్పల్లాగా బంధించేసి ప్రపంచాన్ని కనపడనీయకుండా అలా చేశారు. వాళ్ళకి మత్తు పదార్థాలకు అలవాటు చేయటం కానీ, వాళ్ళకి పని చేసుకునే సోమరిపోత కానీ, పని చేసుకోవటం, అసలు ఏది బయటికి రాకుండా ప్రపంచాన్ని చూడలేకుండా చేశారు. ఎందుకనంటే అతను ఒకటే గమనించాడు, ఓటు వేసేది వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాటెవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయన చేయాల్సింది ఏం చేశారంటే సంక్షేమం చూపించకుండా, అభివృద్ధి చూపించకుండా సంక్షేమం అని చెప్పేసి ఇవన్నీ ఇలా చేశాడు. వాళ్ళకి అర్థమైపోయిందండి, మాకు ఎంతకాలం ఇది ఇలా ఎంతకాలం బతుకుతాం మనం అనేది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి అభివృద్ధి సంక్షేమం కావాలనేది వాళ్ళకి అర్థమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారంటారు జనాలు? ఎస్, డెఫినెట్లీ చాలా వ్యతిరేకత ఉన్నారండి. ఎందుకంటే ఫస్ట్ బాబు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు చూద్దాంలే జగన్ గారు ఇంకా మేనిఫెస్టో ఇవ్వలేదు కదా, ఇంకా ఎక్కువ ఇస్తారేమో అనుకున్నారు. అప్పుడు వెయిట్ చేస్తున్నారు, ఇంకా జనాలు ఇంకెటు డిక్లేర్ చేయలేదు. మనం 4000 పింఛన్ అన్నాము, అతను ఆల్రెడీ 3000 ఇస్తున్నాడు, ప్లస్ అమ్మ ఒడి అని వాటెవర్ ఇవన్నీ సంక్షేమం, పిల్లలకి ఒక పాప ఉంటే 15,000 అని వాళ్ళు ఇస్తున్నారు. మనం ఎంతమంది ఉంటే అంతమందికి 15,000, ఉచిత బస్సు ఒకటి, రైతులకి 20,000 ఒకటి, ఇలా చాలా అండి. మనం సూపర్ 6లో ఏదైతే చెప్పామో యూత్కి ఏదైతే ఉందో అన్ఎంప్లాయ్మెంట్, చదువుకున్న వాళ్ళకి ఇది ఇవ్వటం కానీ, నిరుద్యోగ భృతి అనుకోవటం కానీ, అలా మనం అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థం కాలేదు దీన్ని ఎలాగా డిఫీట్ చేయాలనేది వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అండి, రివర్స్ స్ట్రాటజీ ఆడదామని ట్రై చేశారు. ఎలా అని అంటే దానికన్నా ఒక 100 ఎక్కువ ఇచ్చినా కానీ
మన కౌంటర్ని వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకనంటే ఇప్పుడు అది ఇవ్వలేకపోతున్నారు, ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు టైంకి, ఉద్యోగస్తులకి టైంకి వెళ్ళిపోతున్నారు, పెన్షన్ టైంకి వెళ్ళిపోతున్నారు, ఏది టైంకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఓన్లీ ఏంటంటే షో ఆఫ్ ఏంటంటే బటన్ నొక్కటము, అక్కడ ఏం అయ్యేది ఉండదు. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ స్టేట్కి వస్తున్నాయి, స్టేట్ గవర్నమెంట్ పంచుతుంది. అది అందరికీ అర్థమైపోయింది క్లియర్గా. అక్కడ బటన్ నొక్కేది వేరే, ఓన్లీ అక్కడ ఇచ్చేది ఏం లేదు, ఇచ్చినట్టు చూపిస్తున్నారు, అన్ని రాంగ్ గ్రాఫ్స్ అనేది అర్థమైపోయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి, పెన్షన్ అందరికీ ఇవ్వలేదండి, సగం మంది తీసేశాడు. బైక్ ఉందని, కరెంట్ బిల్ 200 యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చిందని, పండని పొలం బంజరు భూములు ఉన్నాయి అనుకోండి, నీకు పొలం ఉందని, ఇట్లాంటి వేరే వేరే రీజన్స్తోనండి, అంటే ఇంట్లో అట్లాంటి రీజన్స్తోని వాళ్ళకి తీస్తారు. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ పెట్టిన తర్వాత డీప్గా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నదని వాళ్ళు గమనిస్తున్నారు. ప్రతి వాళ్ళకి ఏదో ఒక రీజన్ చెప్పి కట్ చేశారు. అది ఓన్లీ సగం మంది కూడా రాలేదండి. కానీ బాబు గారు అలా చెప్పకుండా ఏం చెప్తున్నారంటే, కండిషన్స్ అప్లై కాకుండా స్వచ్ఛందంగా ఇవన్నీ అనౌన్స్ చేశారు, ఈ పథకాలు ఇవన్నీ. వాళ్ళకి బాబు గారు నమ్మకం ఉంది కాబట్టి చేశారు. కాబట్టి ఇవన్నీ కాకపోతే వాళ్ళు ఇంకొక డ్రామా ఏం ఆడారంటే, 3500 ఇస్తాం మేము పెన్షన్, మేము 5 ఏళ్ళు ఇచ్చాం కాబట్టి మేము ఇవ్వగలుగుతున్నాం, ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి మేము ఇవ్వగలుగుతాం. 4000 అనేది ఇవ్వలేరు కాబట్టి అవన్నీ ఒట్టి మాటలు, బాబు గారు వెన్నుపోటు అవి ఇవన్నీ ఏదో మాట్లాడి అది రివర్స్ చేద్దామని చూసారు స్ట్రాటజీ. కానీ వర్కౌట్ కాలేదు. అది అంటే పండలేదు, అది పండలేదు. ఎందుకంటే వాళ్ళు రివర్స్ గేమ్ వర్కౌట్ కాలేదు. తర్వాత అప్పుడు లాస్ట్ ఎలక్షన్లో కోడికత్త అని డ్రామా స్టార్ట్ చేశారు, ఆ సింపతి యాడ్ అయింది. ఈసారి రాయ్ స్టోరీ స్టార్ట్ చేశారు, అది రివర్స్ అయింది, బౌన్స్ అయింది. ఇట్లాంటి ఏమైపోయినాయి అంటే అండి, ఏది కూడా ఒక పరిస్థితి కూడా అతనికి అనుకూలంగా క్రియేట్ కాలేదు. ఇలాంటి సింటమ్స్ ఓటర్స్ పర్సంటేజ్ అనుకోండి, లాస్ట్ టైం 70. సో అదే మాట్లాడుకుందాం. అంటే గతంలో 2019లో చూసుకున్నట్లయితే రాయలసీమలో ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈసారి చూడండి 30 నుంచి 35 మధ్యలో వస్తాయండి. అది కూడా 30 కష్టంగా వస్తాయి, 40 ఫిగర్ అయితే దాటదు. కాబట్టి చాలా తేడా అండి. ఇప్పుడు జగనే చూడండి ఎంత పర్సంటేజ్లో గెలుస్తాడో, వెరీ ఫ్యూ నెంబర్స్తో గెలుస్తారు. టఫ్ ఫైట్ అండి, అంత ఈజీ కాదు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 లోక్సభ నియోజకవర్గాల్లో కూటమి ఎన్ని స్థానాలు గెలవబోతుంది? 22 గెలుస్తామండి మనం కూటమి. ఓకే, 20 నుంచి 22 గెలుస్తాము. అవి కొన్ని ఆ 2-3 కూడా పోవడానికి కారణాలు మన మిస్టేక్స్, అవి వాళ్ళ స్ట్రెంత్ కాదు అది. కాబట్టి అంటే ఈసారి రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం నమోదైనటువంటి నేపథ్యంలో మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. అవి వైసీపీకి ప్లస్గా మారబోతుంది అంటూ వైసీపీ నాయకులు ఢంకా బజాయిస్తున్నారు. లేదు, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు మాకు అనుకూలంగా మారింది అంటూ ఇటు కూటమి సంబంధించినటువంటి శ్రేణులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? మహిళలే కాదండి, ఏపీ బయట ఉన్నవాళ్ళు, ఇండియా బయట ఉన్నవాళ్ళు, పురుషులు, వృద్ధులు, అన్ని రకాల వాళ్ళండి. ఒక మహిళలే చెప్పడానికి వీల్లేదు. అంతమంది తరలి వెళ్ళటానికి ఒక జాతరలాగా ఒక ఈవెంట్ అయితే, ఒక స్టేడియంలో ఈవెంట్ అయితే ఒకేసారి 50,000 లక్ష మంది ఎలా వస్తారో అలా వచ్చారు. అది ఒక మహిళలే కాదండి, మహిళలు కూడా వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. ఎందుకంటే మహిళలు అంటే బాబు గారికి ఇష్టం, బాబు గారికి కూడా మహిళలు అంటే ఇష్టం కాబట్టి ముస్లిమ్స్ కానీ మహిళలు కానీ ఎక్కువ ఇష్టపడతారు బాబు గారు. కాబట్టి అలా మహిళలు వచ్చారండి. చూడండి, బాబు గారి మీటింగ్కి మహిళలు ఎక్కువ వస్తారు. కాబట్టి అది ప్లస్ బాబు గారికి అవుతుంది కానీ వాళ్ళకి కాదండి. ఓకే, అంటే పెరిగిన పర్సంటేజ్ ఏదైతే ఉందో ఓట్ పర్సంటేజ్, అది ఖచ్చితంగా కూటమికే అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటారు. అంతే కదండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గత కొన్ని సంవత్సరాల నుంచి, డికేట్స్ నుంచి చూసుకోండి, కొన్ని 50 సంవత్సరాల నుంచి చూసుకోండి, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అని అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కానీ అనుకూలంగా ఉండదండి ఎప్పుడైనా. ఎగ్జాక్ట్లీ. అది కానీ ఇక్కడ వైసీపీ నాయకులు మాత్రం దాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు, ఒప్పుకోవట్లేదు కూడా. వాళ్ళకి అలవాటే కదండి, తప్పును ఒప్పును తప్పు అని చెప్పడం వాళ్ళకి అలవాటే కదా. అబద్ధాన్ని నిజం చేయగలుగుతారు వాళ్ళు, అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేయగలుగుతారు. అదే కదా లాస్ట్ టైం గెలిచిన విధానమే అది. అది ఒక్కసారి నడుస్తుందండి. పులి మేక అనేది ఒకసారి నడుస్తుంది కానీ రెండోసారి నడవదండి అది. ఆ గేమ్లో వాళ్ళు ఈసారి ఫెయిల్ అయ్యారు. ఓకే, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లన్నీ ఈసారి వైఎస్ఆర్సీపీకి గంపగుత్తగా పడ్డాయి అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారి దైన శైలిలో విశ్లేషణ అందిస్తూ ఉన్నారు. అసలు మీరు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో మీరు సర్వే నిర్వహించారు కాబట్టి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఎవరు సత్తా చాటబోతున్నారు అంటే ఏం చెప్తారు? సరే, ఈసారి ఎస్సీ అనేది ఏం లేదు సార్, ఎస్టీ ఎస్సీ అనేది లేదు. అన్ని స్థానాలు ఒకటే హోరాహోరీగా నడిచినాయి.
ఓకే. ఫైనాన్స్, డబ్బు మేనేజ్మెంట్ కానీ, ప్రచారం కానీ, ఇది ఎస్సీ, ఇది ఓసీ, ఇట్లాంటి ఏం లేవండి అసలు. అంటే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా బీసీలు అని చెప్పుకుంటూ ఉంటారు. అది వర్కౌట్ కాలేదంటారు. అది ఒక్కసారి అండి. ఇప్పుడు క్రిస్టియన్ అనేది నేను క్రిస్టియన్ అంటాడు ఒక సైడు, ఇటు సైడ్ తిరిగి నేను హిందూ అంటాడు, వెనక్కి తిరిగి నేను నా ఎస్సీ అంటాడు. 3 సైడ్లు ఒకసారి చెప్తారు. నమ్మాలి కదండి, ఒక్కసారి నమ్ముతారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఒక్కసారి నమ్ముతారు కానీ పద్దాక నమ్మరు కదా. వాళ్ళు చూస్తున్నారు కదండి, రేపు ఇంటర్నెట్ కాడి నుంచి అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి ప్రపంచాన్ని. ప్రతి వాళ్ళు ఫోన్ చూస్తున్నారు, ప్రతి వాళ్ళు సోషల్ మీడియా కనెక్ట్ ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు లేకపోయినా వాళ్ళ పిల్లలైనా చెప్తారు కదా. ఇప్పుడు అది అంత ఒక్కసారి అండి. ఇప్పుడు మంచి వాళ్ళే ఓడిపోయారండి. ఇప్పుడు ఈయనంతా చెప్పండి, మంచి వాళ్ళు పిఎంలు, సీఎంలు మంచి వాళ్ళే ఓడిపోయారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే సర్వే చేశారా? పులివెందులు అది చెప్పాను కదా సార్, వెరీ లో మెజారిటీ అని. ఓకే. అంటే తక్కువ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారు. తక్కువ మెజార్టీ అండి. లాస్ట్ టైం ఏదైతే గెలిచారో ఇంకా చాలా తక్కువ మంది, కొన్ని 10,000, 20,000, చాలా తక్కువ మెజార్టీ అండి. ఎందుకంటే ఈసారి అయితే ఇంకొకసారి నెక్స్ట్ టైం పోటీ చేస్తే ఓడిపోతాడండి. అంత తక్కువ మెజార్టీతోని అంత డౌన్ఫాల్ ఉందండి. తీవ్ర వ్యతిరేకత అండి. ఎందుకంటే మీరు చూశారు కదా, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఫ్యామిలీ మెయిన్ ఇష్యూస్ అక్కడ. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో అది వైసీపీ మీద ప్రభావం చూపించిందంటారు. లాస్ట్ 4 days మెయిన్ అదే అండి. మనకి ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం కానీ, అంత వేవ్ క్రియేట్ అవడానికి ల్యాండ్ యాక్ట్ మనం తీసుకెళ్లిన విధానం అండి. బాబు గారు లాస్ట్ డేలో కూడా 5 o'clock ఆ రోజు ప్రచారం ఆపేయాలంటే 5 o'clock లోపల ల్యాండ్ సీలింగ్ అదే టైటిలింగ్ యాక్ట్ని కాల్ చేసేయండి అని చెప్పి అందరు లీడర్స్ చెప్తే స్వచ్ఛందంగా వాళ్ళ ఇంటికి బయటకు వచ్చేసి కాల్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి, అది చాలా, ఎందుకంటే చాలా అగ్రెసివ్గా వచ్చిందండి. అది బాగా ఎక్కిందండి. ఎందుకంటే మన మీద ఇప్పుడు మన శరీరం అండి ఇది, మన శరీరం మీద జగన్ బొమ్మ పెట్టుకోవాలంటే ఎందుకు పెట్టుకుంటామండి? మన ఆస్తి అది, మన ఆస్తి పత్రాల మీద జగన్ బొమ్మ ఎందుకు పెడతామండి? ఇప్పుడు మన ఆస్తి అంటే మన శరీరము, మన ఆస్తి, మన ఇల్లు, మన కుటుంబం అనేది ఉంటుంది. పక్కోడి ఫోటో పెడితే ఎట్లా కుదురుతుంది? ఎగ్జాక్ట్. మీకు అర్థమైంది కదండి. ప్రభుత్వం అనేది ముద్ర ఉంటుంది, అశోకుడి చక్రం ప్రభుత్వం అనేది ముద్ర ఉండాలి.